హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎందుకు సంతోషిస్తున్నారు? ఎందుకంటే ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. అందును బట్టి ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. సంతోషం అనేది చిన్న మాట. ఆనందించడం అనేది దేవుని విషయంలో ఆనందించడం అనేది పౌలు రాస్తాడు కదా! ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని పత్రికల్లో పౌలు రాస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఈ భూమి మీద ఎక్కడ దొరకదు. దేవుడు అంత గొప్ప ఆనందాన్ని మనకి దేవుడి సన్నిధిలో ఇచ్చాడు. ఇంకా ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ విషయం బట్టి ఇంకా ప్రతి క్షణం మనం ఆయన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఆనందిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న అభిషేకం, దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ పొందుకొని ముందుకెళ్తూ ఉంటాం. హల్లెలూయా! అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పావు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకి వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోక్యాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి చేసైకి చేసి ఇట్లనెను. ఈ సందర్భం ఏంటంటే ముందు చూద్దాం. ఒకటి, ఎప్పుడు యూదులకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. యూదుల చరిత్ర మనం చూస్తే వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే సమాజ మందిరంలో కూడుకునే అలవాటు. ఎక్కడండి? సమాజ మందిరంలో. ఎందుకు కూడుకుంటారంటే సహవాసంలో దేవుని మహిమను వారు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. యూదుల విషయంలో వాళ్ళకున్న మంచి అలవాటు అది. అందుకు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం వారికి తెలుసు. 17వ వచనం చూడండి. అప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలులారా, దేవునికి భయపడే వారులారా వినుడి. ఇజ్రాయేలుని ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే పౌలు నిలబడి ఇంకా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఏ విధంగా అంటే సమాజ మందిరంలో ఒక బోధకుడు వచ్చాడంటే వారికి ఉన్న అలవాటు ఏంటంటే ఆ వ్యక్తికి అవకాశం ఇస్తారు. వెంటనే దేవుని వాక్యం ఏమైనా బోధిస్తారు అన్నప్పుడు పౌలు నిలబడి మొదలుపెట్టినప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే చరిత్ర కోసం మాట్లాడుతున్నాడు. పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన మనం చదవాలంటే భయపడతాం. ఎంతమందికి ఇష్టమేంటి పాత నిబంధన అంటే? పాత నిబంధన అంటే కొన్నిసార్లు మనకు అర్థమవదు. యుద్ధాలు ఉంటాయి, చంపుకోవడం ఉంటుంది, అనేక మందిని వివాహం చేసుకునే పురుషులు ఉంటారు. ఇవన్నీ మనకి అర్థమవదు. ఇక్కడ చూస్తే మన భారతదేశ సంస్కృతి ప్రకారం అయితే పురుషుడు ఒక భార్యనే చేసుకోవాలి. అంటే పాత నిబంధనలోని ఇటువంటివి ఉంటాయి. యుద్ధాలు, వివాహాలు చేసుకోవడం ఇలాగే వెళ్తుంటుంది. ఇవన్నీ మనకి అర్థమవదు. అర్థమవక కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ అయ్యి పాత నిబంధన చదవలేంలే, కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం, మళ్ళీ కొత్త నిబంధన మొదలెడతాం. అంటే అలాగా మనందరం ఒక సందర్భంలో పాత నిబంధన చదివి ఆగిపోయిన వారమే. కానీ అలాంటి పాత నిబంధన కోసం పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాత నిబంధన కోసం తెలుసుకుంటే దేవుడి విధానాలు అర్థమవుతాయి. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుస్తుంది. అందుకు ఈ సందర్భంలో దేవుడు పౌలుకి ఇచ్చిన ఆ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క కృపావాక్యం కోసం సమాజ మందిరంలో మాట్లాడుతుంటాడు. చూడండి,
ఇజ్రాయేల్ కోసం మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయులారా, దేవుని భయపడేవారులారా వినుడి. ఇజ్రాయేలుని ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించి 40 ఏళ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలోని వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. చూసారా, ఇక్కడ దేవుడు పాత నిబంధన క్రమం మనం జాగ్రత్తగా వింటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోని బందీగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఆ ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడంటే మన ఊహ కూడా అందదు. దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి ఐగుప్తీయుల మధ్యలో అనేక మంది ఎదుట ఆయన అద్భుతాలు చేస్తుంటాడు. ఎందుకంటే ఐగుప్తీయులు దేవుని ప్రజలు విడిచిపెట్టరని దేవుడు మోషేని పంపించి మాట్లాడుతుంటాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టమని ఐగుప్తు రాజుని అడిగినప్పుడు ఐగుప్తు రాజు విడిచిపెట్టడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 10 తెగుల్ని పంపిస్తాడు. చూసారా, దేవుని ప్రజల కోసం దేవుడు ఎలా పనిచేస్తున్నాడో. పనిచేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా దేవుని ప్రజలను బయటికి తీసుకొస్తాడు. తర్వాత కొంత దూరం విడిచిపెట్టిన తర్వాత ఐగుప్తి రాజు మరలా వారి వెనకాతల వాళ్ళని చంపుదామని బయలుదేరుతాడు. మరలా చంపుదామని వెళ్తున్నప్పుడు సడన్గా ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఇప్పుడు దేవుని ప్రజలు ఎటు వెళ్దామో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మోషే సముద్రంతో మాట్లాడమంటాడు. సముద్రం వైపు ఎప్పుడైతే చూసి మాట్లాడమన్నప్పుడు సముద్రం 2 పాయలు అవుతుంది. హల్లెలూయా. 2 పాయలు అయినప్పుడు దేవుని ప్రజలు ఆనందంతో సంతోషంతో సముద్రాన్ని దాటి వెళ్ళిపోతారు. సముద్రం చూడండి, మనం సినిమాలో చూసుంటాం సముద్రం చీలిపోతే ఎలా ఉంటుందో. కానీ దేవుని ప్రజలు తన నిజ జీవితంలో సముద్రం చీలిపోతే ఎలా ఉంటుందో దేవుని మహిమను చూశారు. హల్లెలూయా. ఎందుకంటే సముద్రము అంతా మధ్య దారిగా ఒక మార్గం అయిపోయినప్పుడు ఆ నేల అంతా ఆ నేలలో నడిచినప్పుడు సైడ్లు 2 గోడలు అయ్యాయి. సముద్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళి ఉంటారు. చేపలు గ్లాసెస్లోని మనం ఆ వేలు వెళ్ళినప్పుడు గ్లాసెస్లోని చేపలు వచ్చి కొన్ని చేపలు వచ్చి మనకు ఆశ చూస్తుంటాయి. అవునా? అంటే ప్రత్యేకంగా మనం చూస్తుంటాయి. అంటే అటువంటి మనం నిర్మించుకున్న అలాంటి ప్రదేశంలో మనం వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడతాం. అలాంటిది దేవుడు తన ప్రజల కోసం సముద్రాన్ని చీల్చివేసి తన ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఎంత ఆనందభరితులు అయ్యారు. అంత ఆనందం పొందుకున్న తర్వాత అది ఎంత మట్టుకు లేదు. అక్కడ వాక్యం ఏముంది చూడండి. 18వ వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. వెంటనే ఏం జరిగిందంటే వారు వెళ్ళిన తర్వాత సనగడం మొదలు పెడతారు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత సనగడం మొదలు పెడతారు. దేవుని ప్రజలే, ఇజ్రాయేల్ ప్రజలు చాలా వారి చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. మాకు ఇంత దూరం ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు కదా, మమ్మల్ని చంపుదామని తీసుకొచ్చారని అడుగుతారు మోషేని. మాకు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా మాంసం దొరికేది, తిండి దొరికేది, ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపుదామని చూస్తారని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు మరలా ప్రజలను ప్రేమించి వారి కొరకు మన్నాను కురిపిస్తాడు ఆయన. చూసారు దేవుడు ఎంత కృప చూపుతున్నాడో. పాత నిబంధన నుంచి దేవుని యొక్క కృప అంత అద్భుతంగా ఉంది. మనం అనుకుంటాం యేసుప్రభు వచ్చాక కృప మనం అద్భుతంగా పొందుకున్నాం, కృపకాలంలో ఉన్నాం, కృపను మనకి దేవుడు బోధిస్తున్నాడు అనుకుంటాం. దేవుడు పాత నిబంధన నుండే ఆయన కృపను సమృద్ధిగా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆయన కృపను చూపిస్తూనే ఉన్నాడు ఆయన. చూడండి ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇక్కడ న్యాయాధిపతులు కూడా దయచేశాడంట. మనం న్యాయాధిపతులు అంటే లీడర్స్. అంటే దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే చూడండి, ఉదాహరణకు మోషేని దేవుడు వాడుకొని తన ప్రజలను విడిపించమని రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నాడు. దేవుడి విధానాలు అవి. దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా పనిచేస్తుంటాడు. అప్పుడు దేవుని విధానాలు అర్థమవుతుంటాయి మనకి. 21వ వచనం చూడండి. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. ఇక్కడ చూసారా, చివరికి ఏమైందంటే దేవుని ప్రజలు
ఈ అద్భుతాలన్నీ జరిగిపోయిన తర్వాత దేవుని యొక్క అద్భుతాలను మర్చిపోతారు. అలాగ దేవుని ఎందుకు మర్చిపోతారంటే, వీళ్ళు రాజుని అడుగుతారు. అంటే ఎవరిని తృణీకరిస్తున్నారు వాళ్ళు? దేవుడినే. అంటే దేవుడు ఇస్తాడు. దేవుడికి ఏ సమయంలో ఏం ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. కానీ ఆ వాక్యం కూడా చూద్దాం చూడండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాట అన్నిటిని ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చిన కార్యములన్నిటిని ప్రకారము వారిని ఎడల జరిగించున్నారు. చూసారా, వారు ఎవరిని విసర్జించారమ్మా? దేవుణ్ణి విసర్జించారు. సమూయేలు అనుకుంటున్నాడు, వీళ్ళేంటి ఇన్ని అద్భుతాలు చూసి దేవుడు చక్కగా తీసుకొచ్చాడంటే నా మాట వినట్లేదు, ఇలా ఉన్నారు అని అనుకుంటున్నాడు సమూయేలు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్నే తృణీకరిస్తున్నారని. అప్పుడు దేవుడు అంటాడు, వారు అడిగినట్లే చెయ్యి అంటాడు. వారికి ఎటువంటి రాజు కావాలో నువ్వే చూడు అంటారు. అంటే దేవుడు అలాగే ఒక లీడర్ని పెట్టినప్పుడు దేవుడు ఆ లీడర్కి అన్నీ చెప్తుంటాడు, వాడుకుంటాడు ఆయన్ని. ఆ ప్రజలకి ఇప్పుడు మనం అనొచ్చు, దేవుని ప్రజలు డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడొచ్చు కదా అని, దేవుడితోనే వెళ్ళొచ్చు కానీ పాత నిబంధనలో విధానాలు దేవుడికి ఎప్పుడు క్రమం ఉంటుంది. దీన్ని బట్టి ఏమంటుంది, దేవుడికి క్రమం ఉంటుంది. ఆ క్రమం అనేది మనకి అర్థమవుతుంటుంది. అందుకు పాత నిబంధనలోనే దేవుడు చాలా విషయాలు పాత నిబంధనలో అనేకం ఉన్నాయి. పాత నిబంధన ఎంతగా నేర్చుకుంటుంటామో దేవుని విధానాలు అర్థమవుతుంటాయి. ఇక్కడ చూడండి, వారు రాజుని అడుగుతారు. ఆ రాజుని చూడండి ఎలా ఆ రాజుని ఎవరిని? సౌల్ని ఇంకా దేవుడు వారికి ఇస్తాడు. ప్రజలు మరి అడిగినప్పుడు దేవుడు చూడండి, దేవుడు ఎంపికకి ఎంతో గౌరవిస్తాడు. ఇక్కడ అదే మనకు కనబడుతుంది. దేవుడు ప్రజలను అడిగినప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు రాజుని. మనం చూడండి, కొన్ని సందర్భాల్లో జీవితంలో ఒకటి ఎంచుకొని దేవుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనుకుని మనం ఎంచుకొని తీసుకుంటాం. దేవుని కూడా అడుగుతాం. కొన్నిసార్లు దేవుడి దగ్గర నుంచి జవాబు రాదు, సమయం పడుతుంటుంది, మనం ఆగం, తొందరపడి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాం. అంటే దేవుడు మనం ఏదైతే ఎంచుకుంటామో దానికి విలువ ఇస్తాడు, మనకు గౌరవిస్తాడు. దేవుడు అప్పటికి చాలా అవకాశాలు ఇచ్చి నేర్పించి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాడు. అంత సమయం దేవుడికి మనం ఇవ్వం. మనం ఏంటంటే స్పీడ్కి వెళ్ళిపోవాలి, ఆ బండి అక్కడ ఆగకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజునిచ్చాడు. చూడండి ఇక్కడ 9వ అధ్యాయం చూడండి. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరియోకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడిగా ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అనే ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గలవాడు, యవ్వనుడు. ఇజ్రాయిలీలో అతని పాటు సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చూసారా, సౌలు కోసం వివరణ ఎంత బాగుందో. హైట్, మంచి హైట్ అంట, చాలా అందంగా ఉంటాడంట. అంటే దేవుడు మరి ప్రజలు అడిగారు. ప్రజలు అడిగినప్పుడు సౌల్ని చూపిస్తున్నాడు. ఇక్కడ 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసుల్లో ఒకని తీసుకొని గార్ధబొమ్మలను వెదకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యం తిరిగి సాలిస దేశంలో సంచరించగా అవి కనబడలేదు. ఇదేంటంటే గార్ధబొమ్మలు అంటే గాడిదలు తప్పిపోతాయి. ఆ గాడిదలు తప్పిపోతే ముందుగా అంటే అప్పటికి సౌలుకి డబ్బు, చాలా ధనవంతుడు, డబ్బు ఉంటుంది, వాళ్ళకి పనిచేసే వరకు వాళ్ళు వెతుకుతారు. వాళ్ళతో పాటు సౌలు వెళ్తుంటాడు అనమాట. సౌలు వెళ్తున్నప్పుడు 6వ వచనం చూడండి. అప్పుడు వీళ్ళు అంటారు పక్కన ఉన్నవారు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పానో ఆ మాట నెరవేరును. సమూయేలు కోసం దైవజనుడు అంటే సమూయేలు కోసం ఈ ప్రజలు పక్కనున్న వీళ్ళ ముందుగా పంపబడిన వాళ్ళు చెప్తుంటారు సౌలుకి, ఒక దైవజనుడు ఉన్నాడని.
సమూయేలు గురించి చెప్తున్నప్పుడు చివరికి సౌలు వెళ్తుంటాడు. అలా ఎతుక్కొని అడుక్కొని వెళ్తాడు. మనకు కూడా ఒక అడ్రస్ తెలియనప్పుడు ఎలాగైతే ఎతుక్కుంటూ వెళ్తుంటామో వెళ్తాడు చూడండి. 12వ వచనం. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమనే అతడు ఈ ఊరికి వచ్చెను. నేను ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు జనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి అని చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు సమూయేలు కోసం. చెప్పిన తర్వాత చూడండి 15వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. అంటే సౌలు సమూయేలుని ఎత్తుక్కొని వెళ్తున్నాడు. ఎవరిని ఎత్తుక్కొని వెళ్తున్నాడండి? సమూయేలుని ఎత్తుక్కెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు సమూయేలుకి? రేపు సౌలు వస్తున్నాడని. సౌలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రాజుగా మరి ప్రజలు అడిగినప్పుడు అభిషేకించాలి. సమూయేలు అభిషేకిస్తాడు. అందుకు ఆ సమయం కొరకు సమూయేలు చూస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని. ఈ సందర్భం అంతా అదే ఉంటుంది చూడండి. 17వ వచనం. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలని అతనితో సెలవిచ్చను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను నీతో చెప్పిన మనిషి. దేవుడు ఎన్నుకున్న ప్రజలు అడిగారు కదా, ఆ మనిషి గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ మనిషి ఇతనే, ఈ మనిషి అంటున్నాడు దేవుడు అక్కడ. అంటే నా ప్రజలను ఏళ్ళు మనిషి ఇతనే అంటున్నాడు. తర్వాత ఒక సమయం వస్తుంది. ఒక సమయం వచ్చినప్పుడు అభిషేకిస్తాడు చూడండి. సమూయేలు 10వ అధ్యాయంలో చూడండి 17వ వచనం నుంచి చదువుతాను చూడండి. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించి అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి. చూసారా, మళ్ళీ వచ్చింది మాట. దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన్ని అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలని. ఎందుకు హాజరు కావాలంటే ఆ వ్యక్తి వాళ్ళ ముందుకు వస్తున్నాడు సౌలు. చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇశ్రాయేలు గోత్రములన్నింటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. వీళ్ళు ఎతుకుతున్నారు ఎవరని. చూడండి సౌలు ఎక్కడ ఉంటాడు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఎక్కడ దాగున్నాడండి? సామాన్లో దాగున్నాడు. మరి దేవుడు ఇస్తానంతవరకు వెయిట్ చేయట్లేదు. మరి ప్రజలు అడిగారు, మరి ఆ వ్యక్తి అలా బిహేవ్ చేస్తున్నాడు. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడుగా కనబడెను. ఇలా అందరికంటే హైట్ కనబడుతున్నాడంట. ఇప్పుడు మన అందరికంటే హైట్ ఉన్న వ్యక్తే కనబడుతుంటాడు. ఆ వ్యక్తి కనబడగానే ఇతనే రాజు అని చేతులు ఇంకా జై కొడేస్తారు. అంటే మనుషులకి ఏంటంటే ఎత్తు కనబడగానే ఇంకా ఇతనే మా రాజు అని ఇంకా డిసైడ్ అయిపోయారు వాళ్ళు. చూడండి ఏం చేస్తారు వాళ్ళు. జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడు చెప్పగా జనులందరూ బొమ్మలు పెట్టుచు రాజు చిరంజీవి అగురు గాక అని కేకలు వేసిరు. ఇంక హైట్ కనబడ్డాడు. హైట్ కనబడగానే ఇంకా రాజు ఇతనేమో కానీ కేకలేస్తున్నారు. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దండించెను. అంతటా సమూయేలు జనులందరినీ వారిని ఇండ్లకు పంపివేసెను. సౌలుని గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూర్యులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. ఈ సందర్భం ఏంటంటే చివరికి దేవుడు అడిగిన వ్యక్తిని దేవుడు ప్రవేశపెట్టాడు సౌలుని. ఆ సౌలు అక్కడ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. అంటే తను దాగున్నాడు. ఇంకా మనుషులు అందరిలో నిలబడితే తనని ఇంకా తెలుస్తుంది. ఈ మనుషులకి ఏంటంటే ఎదురుకు కనబడిపోవాలి. మనిషి ఎదురుకు కనబడిపోతే ఇంకా రాజు అని వీళ్ళు ఇంకా ఆ దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా మనిషి ఇంకా ఎత్తు కనబడ్డాడు, మంచి అందంగా ఉన్నాడు, ఇంకా దీంట్లోకి వెళ్ళిపోయి ఇంకా
ఇంకా ఇతనే మా రాజని ఇంకా ఫాలో అవుతుంటారు. జై కూడా కొట్టేసారు అక్కడే. ఇంక ఈళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇంకా అక్కడ సమూయేలు ఇంకా అభిషేకం ఇది ఏం చేయలేదు. ఈళ్ళే రాజు అని పలికేసి ఇంకా మా రాజు ఇతనే గెంతులేసుకుంటూ భరతనాట్యం ఆడి ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు. తర్వాత ఏం జరిగింది చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇక్కడ అంటే ఇంకా రాజుగా సౌలు ప్రకటించబడిన తర్వాత రాజుకు ఎందుకు సౌలు కోసం అంటే సౌలు ఆ రాజ్య పరిపాలన వెళ్ళే ముందు ఆ వ్యక్తి యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే ఇంకా మనుషులు ఎన్నుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, ఇంకా తను స్వార్థం చూసుకుంటున్నాడు. ఒక సందర్భం మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం చూడండి మొదటి నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపిన. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన అంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు సమూయేలు సౌలుకి, ఇశ్రాయేలు ప్రజలు దాటి వస్తున్నప్పుడు అమాలేకీయులు వాళ్ళు నచ్చినట్టు ఇశ్రాయేలు ప్రజల మీద దాడికి ఇలాగయ్యారు. వాళ్ళని విడిచిపెట్టద్దు, అసలు ఎవరిని విడిచిపెట్టద్దు అన్నప్పుడు సౌలు ఏం చేస్తాడో చూడండి. అంతటా సౌలు 4వ వచనం. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా కాలుబలము 2,00,000 యోధావారు 10,000 మంది నుండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదానికి వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తే గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోడని కెనీయులను వర్తమానము పంపగా కెనీయులు అమాలేకుల నుండి వెళ్ళిపోయిరి. తరువాత పౌలు అమాలేకులను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసిరి. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడిన అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటన్నిటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నీ నిర్మూలన చేసెను. చెప్తాను చూడండి సందర్భం. ఇక్కడ ఏంటంటే సమూయేలు చెప్తాడు అందరినీ నాశనం చేయమని. కానీ సౌలు ఏం చేస్తాడు, ఆ రాజు పేరు చూసారా, అమాలేకులు అగగును ప్రాణంతో పట్టుకుంటాడు, చంపిమంటాడు కానీ చంపడు. ఇంకేం చేస్తాడు, పశువుల్ని ఏవైతే క్రొవ్విని ఉన్నాయో అన్నీ పట్టుకుంటాడు. అన్నీ నాశనం చేయమన్నప్పుడు మాట వినలేదు. అంటే సౌలు తన జీవితంలో తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఒక రాజు అయ్యుండి చెప్పిన మాట వినట్లేదు. అందుకు చివరికి ఏమవుతాడు చూడండి. ఇక్కడ చివరికి ఏమవుతాడో చూడండి. 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము గృహతను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్న విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరు పాపం చేసుకుంటుని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలుని వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. అంటే చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు తనకి నచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు, తనకి స్వార్థంగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఒక రాజుగా ఉండి. మనకు కూడా తెలుసు, ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ఆస్తులు ఇల్లులు అన్నీ కూడబెట్టుకుంటారు. సౌలు కూడా అదే చేస్తాడు. ఇంకా చాలా సందర్భాల్లో చాలా మిస్టేక్స్ చేసుకుంటూనే వెళ్తాడు. సరే, ఇప్పుడు సౌలు యొక్క చూశారు కదా సౌలుని. ఇప్పుడు దేవుడు ఎంచుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. హల్లెలూయా.
దేవుడు ఒక మనిషిని ఎంచుకుంటే ఆ వ్యక్తి అంత ప్రత్యేకంగా ఉంటాడు. తన హృదయం ఎవరి కోసం కొట్టుకుంటది. మొదటి సమూయేలు 16 అధ్యాయం చూడండి. 16 అధ్యాయం నుంచి చదువుతాను చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని అతను నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చున్నావా అని అడుగుగా అతడు, సమాధానముగానే వచ్చుతున్నాను. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. అంటే ఇక్కడ సమూయేలు దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? మరి నేను వెళ్తాను ప్రభువా, మరి నన్ను సౌలు చంపేస్తాను అన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. అక్కడ బలి ఇవ్వడానికి వచ్చానని అంటే జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు మనకి చూడండి ప్రశ్న వస్తుంది. మనకు ఆపద ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే పట్టుకొని వెళ్తామో అద్భుతం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే సమూయేలుకి ఆపద సంభవించిందో చెప్తున్నాడు, నన్ను ఎలాగైనా సౌలు చంపేస్తాడని. ఆపద సంభవించినప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంలో వెళ్ళినప్పుడు మనం గొప్ప మేలు పొందుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా సమూయేలు అభిషేకించడానికి వెళ్తున్నాడు. చూడండి 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయనే, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. చూసారా, సమూయేలు పొరపడుతున్నాడు. ఇక్కడ యెష్షయి కుమారుడు, ఆ కుమారుడి పేరు ఏంటమ్మా? ఎలీయాబు వచ్చి నిలబడతాడు. చూసిన వెంటనే మంచి జబర్దస్త్గా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది. అంటే వారు సైనిక దళంలో పనిచేసి ఉన్నారు. మంచి హోదులు, మంచి హైట్ ఉంటారు. మనిషి చూడగానే ఇంకా చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. సమూయేలు కూడా అట్రాక్ట్ అయ్యాడు. అట్రాక్ట్ అయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మా. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఏం లక్ష్య పెడతాడమ్మా? దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్నే చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 8వ వచనం. యెష్షయి అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుటకు అతను రప్పింపగా అతడు, యెహోవా అతన్ని కోరుకొనలేదనని. అప్పుడు యెష్షయి షమ్మాని పిలువగా అతడు, యెహోవా అతన్ని కోరుకొనలేదనను. ఇలాగా యెష్షయి తన కుమారులు తీసుకొస్తాడు. కుమారులు తీసుకొచ్చి నిలబెడతాడు. కానీ అసలైనోడిని పట్టించుకోరు. అందరిని తీసుకొస్తాడు కానీ అసలైనోడిని కేర్లెస్ అనమాట. అంటే మామూలుగా మన భాషలో చెప్పుకుంటే ఆ వ్యక్తి ఇంకా వద్దులే, ఇంక వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటాడు అని సమూయేలు ముందుకు తీసుకురాడు. అప్పుడు మళ్ళీ సమూయేలు అడుగుతాడు. చూడండి 12వ వచనం. అతడు వాని పిలువ నంపించి 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగుగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. చూసారా, చివరాన్ని వదిలేశారు, లిస్టులోంచి తీశారు. అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువ నంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ మాట ఇంత ముందు సౌలుకి ఇప్పుడు దావీదుకి చూడండి తేడా. దేవుడు ఏమన్నాడంటే ఆ మనిషి ఇతనే అన్నాడు. ఆ ప్రజలు ఎన్నుకున్న మనిషి ఇతనే మనిషి అన్నాడు. కానీ దావీదు కోసం దేవుడు ఏమంటున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. చూసారా, దేవుడు దావీదు కోసం ఎంత అద్భుతమైన మాట పలికాడు. కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఎంచుకున్న మనిషి చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ వ్యక్తి నేత్రములు ఎలా ఉన్నాయి చూడండి. అతడు వారిని లోపలికి తోడుకుని వచ్చి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతని నేత్రములు ఎలాగున్నాయమ్మా? చక్కని నేత్రములు. అంటే ఆ నేత్రములు ఏంటో తెలుసా? ఎప్పుడు యేసుప్రభుని చూసే కళ్ళు అవి. హల్లెలూయా.
సరే, ఇప్పుడు దావీదు కోసం దేవుడు దావీదు జీవితాన్ని చూద్దాం ఒకసారి. దావీదు జీవితంలోని దేవుడి కోసం ఎంత తృష్ణగా ఉంటాడో, ఆశపడతాడు దావీదు కోసం. చిన్న వయసు నుంచే దావీదు కోసం దావీదు దేవుడి కోసం పరిగెడుతూనే ఉంటాడు. తను గొర్రెలు కాచినప్పుడు గొర్రెల మీదకి సింహం ఎలుగుబంటి వచ్చినప్పుడు చీల్చేస్తాడు. అదే దేవుని అభిషేకం కలిగిన వాడు దావీదు. దావీదు అలాగే తన జీవితంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ అన్నలు సైనిక దళంలో పనిచేస్తున్నప్పుడు తండ్రి పంపిస్తాడు క్యారేజ్ ఇమ్మని. లేదా ఒక సందర్భంలో తండ్రి పంపించినప్పుడు వెళ్తాడు దావీదు. వెళ్ళి వాళ్ళకి పాప అన్నలకి ఏదో ఇచ్చి వెళ్ళిపోదాం అన్న టైంకి ఒక శబ్దం వినబడుతుంటుంది. ఇజ్రాయేలు ప్రజల్లో అంటే మీ దేవుడు నిజమైన దేవుడు అయితే నన్ను మీలో నుంచి ఎవరైనా హతం చేయగలరని గొలియాతు సవాల్ విసురుతుంటాడు. దావీదుకి ఎక్కడో కనెక్ట్ అవుతుంది అది. దేటి నా దేవుడు జీవం కలిగిన దేవుడు, సున్నత లేని ఫిలిష్తీయుడు ఇంత మాట అంటాడని ఇంక రోషం వస్తుంది. హల్లెలూయా. దేవుడి కోసం ఆశ కలిగిన వాడు దావీదు దేవుడిని ఎవరైనా అంటే ఓ మాట అంటే తట్టుకోలేడు. చూడండి, అది చూద్దాం, సందర్భం బాగుంటుంది. మొదటి సమూయేలు 17:26. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా. చూసారా, దావీదు ఎంత కాన్ఫిడెంట్గా అడుగుతున్నాడో. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత నా దేవుడి ముందు ఏమిస్తారని అడుగుతున్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా అడుగుతున్నాడు చూసారా దావీదు. అప్పుడు 28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్య ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేస్తువి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చేటికే కదా, యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేం చేస్తుని, మాట మాత్రం పలికితినని చెప్పాడు. చూసారా, దావీదు ఎంత దేవుని భక్తి కలిగి దేవుని నుంచి జ్ఞానం పొందుకున్నవాడు. నేనే అంటే అన్న అంటున్నాడు, నువ్వు ఇక్కడికి యుద్ధం చూడడానికి వచ్చావు కదా, నీ నీ హృదయం నీ తలంపులు అన్నీ నాకు తెలుసు అని అన్న మాట్లాడుతున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నా, నేనేం చేశాను, మాట పలికాను అంటున్నాడు. ఆ మాట పలకడంలోనే అన్నీ అయిపోయాయి. ఎప్పుడైతే మాట పలికాడో జరిగిపోతుంది. దావీదుని ఎవరు పడగొడతారమ్మా? దేవుడు దావీదుని వాడుకొని గొలియాతుని పడగొడతాడు. వడిసెలు తిప్పడంలో, వాయిద్యం వాయించడంలో నైపుణ్యత కలిగిన వాడు దావీదు. ఈరోజు యవనస్తులు వాయిద్యాలు వాయిస్తున్నారంటే దేవుని యొక్క అభిషేకంతో వాయిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు వాయిద్యాలు వాయించినప్పుడు అనేక మంది బాధల నుంచి విడిపించబడతారు, దురాత్మలు పారిపోతాయి. దావీదు వాయించినప్పుడు అదే జరిగింది. దావీదు అంత ప్రత్యేకమైన వాడు. ఇంకా వెళ్తే దావీదు కోసం అసలు దావీదు ఇంత ప్రత్యేకమైన వాడు ఎలాగా? దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అసలు? మనం ఇంకా వాక్యాలు వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. 2 సమూయేలు తీయండి. 2 సమూయేలు 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. 2 సమూయేలు 6వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత దావీదు ఇజ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చటకే తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో నుండి అబీనాదాబు యొద్దకు ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జయాను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాలు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదు ఇజ్రాయేలు అందరూ సరళ వృక్షం కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చూసారా, దావీదుకి దేవుని మందసం అంటే అంత ఇష్టం. దావీదు రాజు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుని మందసాన్ని వెతికాడు ఎక్కడుందని, యెరూషలేము తీసుకురావాలని. దావీదు హృదయం చూసారు దేవుడి కోసం ఎంత ఆరాటపడుతుందో. రాజు అయిన తర్వాత మందసాన్ని ఎతికాడు. హల్లెలూయా. మందసం దొరకగానే ఇంకా నాట్యం ఆడుతున్నాడు, దేవుని కొరకు తపన పడతాడు దావీదు. ఆ హృదయంలో ఉన్న ఆనందం వర్ణించడం, నాట్యం ఆడుతున్నాడంట. ఎవరు? రాజు. దావీదు రాజు అయిపోయాడు. రాజు నాట్యం ఆడుతున్నాడు.
హల్లెలూయా. చూడండి అక్కడ వారు నాకోను కలమ దగ్గర వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున పడి చనిపోయిను. ఈ సందర్భం ఏంటంటే అమ్మా, వీళ్ళు ఆ మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకొస్తారు. ఎడ్ల బండి మీద తీసుకొచ్చినప్పుడు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఎద్దు స్లిప్ అయ్యి మందసం పడిపోతుందేమో అనుకొని ఉజ్జా వెళ్ళి పట్టుకుంటాడు. పట్టుకోగానే ఏమవుతుందమ్మా చూడండి, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. చూసారా, ఉజ్జా చనిపోయాడు. అంటే దేవుని మందసాన్ని ఎవరు తీసుకురావాలంటే లేవీయులు భుజముల మీద మోసుకొని తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడి విధానం తెలియకపోతే, దేవుడి విధానంలో లేనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది పాత నిబంధన. పాత నిబంధనలోని అన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి యేసే రక్తం వల్ల చాలా మనం సేవ్ అయిపోయాం. యేసే రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడిపోయాం, ఆయన పిల్లలుగా అయిపోయాం. ప్రతిదినం ఆయన మనల్ని నడిపిస్తున్నాం. ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని ఇచ్చేసినా ఆయన నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన శిలువలో కడిగి వేశాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎంత గొప్ప కృపనిచ్చాడు ఆయన. ఈ పాత నిబంధనలో చూడండి, ఉజ్జా చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినము యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిదియడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. చూసారు, భయపడిపోయాడు దావీదు భయపడిపోయి ఇంకా ఇదేంటి, నేను ఆనందంతో తీసుకొద్దాం అనుకున్నాను, ఇక్కడేమో ఉజ్జా చనిపోయాడు. ఇంకా భయపడిపోయి ఏం చేశారు, ఎక్కడ పెట్టారు చూడండి, ఓబేదెదోము. ఎక్కడ పెట్టారమ్మా, ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. ఓబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత ఈ మందసాన్ని ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లో పెట్టగానే ఎవరు ఆశీర్వదించబడిపోయారు? ఓబేదెదోము ఆశీర్వదించబడతాడు. దేవుని మందసం ఇంట్లోకి రాగానే ఓబేదెదోము ఆశీర్వదించబడతాడు. చూడండి 13వ వచనం. కాదు, మొదటి నుంచి చదువుతాను చూడండి. 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడ ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించాడమ్మా? ఓబేదెదోము ఇలాగ ఆశీర్వదించబడగానే దావీదుకి ఏమో అర్థం అవ్వలే. ఇదేంటి, అక్కడేమో ఉజ్జా చనిపోయాడు, ఇప్పుడేమో మందసాన్ని ఏమో ఓబేదెదోము ఇంట్లో అతను ఆశీర్వదించబడిపోయాడు. దావీదుకి తన హృదయంలో ఇంకా మొదలైపోయింది గంట. ఇదేంటి, ఎలాగా ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడని ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆగలేదు మనిషి, ఎలా జరిగింది, ఇది ఎలా జరుగుతుందని. చూడండి 12వ వచనం. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించున్నాడు సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. మళ్ళీ వెళ్ళిపోయాడు దావీదు, ఆశీర్వదించబడిపోతున్నాడని. అంటే దావీదు ఏం తెలుసుకున్నాడు, ఆ మధ్యలో ఏం తెలుసుకున్నాడంటే ఉజ్జా చనిపోయాడు. అంటే దేవుని విధానాల్లో లేనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, ఇలాంటి ప్రమాదాలు. పాత నిబంధనలోనే ఎంత భయంకరంగా జరిగాయి. మన జీవితంలో కూడా దేవుని విధానాల్లో మనం లేనప్పుడు మనం అజ్ఞానంగా వెళ్ళిపోతుంటాం. అజ్ఞానంగా వెళ్ళిపోయి నచ్చిన దీంట్లోకి వెళ్ళిపోయి దెబ్బలు తింటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని విధానాలు దేవుడు ఎలా పనిచేస్తాడు చూసారు. దేవుడు పనిచేసే విధానం ఇంత అద్భుతంగా ఉంటుంది. దేవుడి విధానాలు ఉంటాయి. మందసాన్ని లేవీలు వారి భుజములపై మోసుకొని మందసాన్ని వెళ్ళాలి. అది లేవీల్లో మళ్ళీ ఇంకొకరు ఉంటారు. లేవీలు అందరూ కాదు, వారి పేరు కాతోస్ కెరాహాతు. అంటే ఆ సందర్భం వచ్చినట్టు మీకు చెప్తాను. వారు మందసాన్ని భుజాల మీద మోసుకొని వెళ్తుంటారు. కానీ ఒక సందర్భం వచ్చాక మందసం దేవాలయంలోకి వెళ్ళింది. ఒక రాజు చెప్పడం ద్వారా మందసాన్ని సొలొమోను కట్టిన దేవాలయంలో చివరికి దేవుని మందసం సొలొమోను కట్టిన దేవాలయంలోకి వెళ్తుంది. అంటే ఈ సందర్భంలో దావీదు ఏం తెలుసుకుంటాడంటే దేవుడు ఓబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడని వెతికాడు. దావీదు కూడా ఆ బాధ తీసుకోలేకపోయాడు. ఉజ్జా చనిపోయిన బాధను భయపడిపోయాడు. కానీ వెతికాడు, ఆగిపోలేదు.
దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుడు కోరుకున్నవాడంటే ఇదే. దావీదుకి ఎప్పుడైనా ఆపద సంభవించిన, బాధ వచ్చినా ఎక్కడికి వెళ్తాడంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయంలో ఒక సందర్భం చూడండి, తెలుస్తుంది మీకు. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతను నెమ్మదిగా కలుగు చేసిన తర్వాత రాజు తన నగరమందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నందున. ఇక్కడ చూడండి, దావీదు దేవుని మందసం కొరకు ఎంత ఆశపడుతున్నాడో చూడండి. ఎందుకంటే దావీదు రాజు అయిపోయి ఎక్కడున్నాడమ్మా? శత్రువులందరి మీద విజయం పొందుకున్నాడు. విజయం పొందుకొని ఇక్కడ ఎక్కడున్నాడు చూడు, విజయం ఇచ్చి అతను నెమ్మదిగా కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తని పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిన్నదనగా. అంటే దేవుని మందసం డేరాలో ఉంటే దావీదు తీసుకోలేకపోయాడు. అంటే అంత ఆశ కలిగిన వాడు దావీదు. తినేమో రాజనగర్లో రాజభోగం అనుభవిస్తుంటే దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. అది దావీదుకి లోపల తట్టుకోలేకపోయాడు. దేవుని మందసం ఎలాగైనా సరే మంచి దీంట్లో ఉండాలి, నేను ఇంత పొజిషన్ రావడానికి కారణం దేవుడే. అంత గొప్ప దేవుడు మందసం డేరాలో ఉండడం దావీదు తట్టుకోలేకపోయాడు. అప్పుడు నాతాను ప్రవక్తని పిలిచి సందర్భం చెప్తాడు. ఇక్కడ చూడండి, నాతాను చెప్పినప్పుడు నాతాను అంటాడు చూడు, నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యేకమై సెలవిచ్చినదేమని, నీ పోయి నా సేవకుడకు దావీదు తెట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసము ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని. చూసారు, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అప్పటి నుండి దేవుడు మందసం డేరాలోని రకరకాల స్థలంలో ఉంది. అప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకొని దేవుని దేవాలయం కోసం సమయం మాట్లాడినప్పుడు చివరికి దేవుడు ఆ సమయం వెళ్తుంటుంది. సమయం వెలగా దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను రాగా దేవాలయాన్ని దేవుడు తన సంతతి నుంచి వచ్చిన సొలొమోను ద్వారా దేవుడు కట్టిస్తాడు దేవాలయాన్ని. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే దేవుని ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ వ్యక్తి కూడా చాలా అద్భుతమైన వ్యక్తి. దావీదుని దేవుడు కోరుకున్నాడంటే తన హృదయం దేవుడి కొరకు అంత ఆశపడుతుంది, దేవుడి కొరకు అంతగా తపన పడుతుంటాడు. చివరికి చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. దావీదు మందసం తీసుకొస్తాడు ఆ సందర్భంలోనే. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. ఇక్కడ చూసారా, దావీదు ఒక ప్రత్యేకమైన బలి అర్పణ చేస్తున్నాడు. అంటే ఏంటంటే చూడండి, ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా, 6 అడుగులు సాగినప్పుడు ఏం చేస్తున్నారు? ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి బలి చేస్తున్నాడు. అంటే ఎన్ని అడుగులకి చూడండి అమ్మ, 6 అడుగులకి. అంటే చూసారు, దావీదు దేవుని హృదయానుసారుడు అనడానికి ఇక్కడ మనకి ఈ సందర్భం కనబడుతుంది. దేవుని హృదయానుసారుడు అనడానికి ఇదే అద్భుతమైన సందర్భం. ఏంటంటే దేవుడు మందసం వస్తుంది అనగానే బలి అర్పణ ఇంకా అర్థమైపోయింది. ఒబేదేదేం ఇంట్లో రాగానే ఆశీర్వదించబడ్డా, అనగానే దీవించబడ్డా. ఇంత ఆశీర్వాదం ఒబేదేదేం పొందుకున్నాడు అనుకొని ఆశీర్వాదం గురించి తన వాక్యం దగ్గరికి వెళ్ళి చదివి ధ్యానించాడు దావీదు. ఏంటి ఎంత గొప్ప మరం అన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు దావీదు. వచ్చి మందసం రాగానే బలియార్పణ చేయడం మొదలుపెట్టాడు. దావీదుకి బలియార్పణ, దేవుని బలియాగం గురించి తెలుసుకుని ముందు నుంచి తన చిన్న వయసు నుంచి చివరి వరకు తను బలియార్పణ ఎప్పుడు దేవుని బలియార్పణ వెతుకుతూ ముందుకి వెళుతుండేవాడు. దేవుని బలియార్పణ కోసం, దేవుడి క్షమాపణ కొరకు. తను తప్పు చేసినప్పుడు కూడా దేవుడు దావీదుని ఎంతగా క్షమించాడో దావీదుకి తెలుసు. అవన్నీ తన హృదయంలో ఎప్పుడు దేవుడి యొక్క మేలులు జ్ఞాపకం చేసుకొని దావీదు ముందుకు వెళ్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ అపొస్తలుల కార్యం ఉండమ్మ. ఇక్కడ చివరికి పౌలు అదే చెప్తున్నాడు, చరిత్ర కోసం చెప్పి చివరికి ఏమంటున్నాడు చూడండి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుతున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా
తీర్చబడక లేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. చూసారా? సౌలు పౌలు సౌలు కాదమ్మా పౌలు ప్రసంగించిన తర్వాత చివరికి ఎవరి కోసం చెప్పాడమ్మా? దేవుని కృప కోసం చెప్పాడు. చరిత్ర అంతా చెప్పుకొచ్చి దేవుని యేసు ప్రభు కృప ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా మనందరూ ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డామని సౌలు కృపావాక్యాన్ని బోధించాడు. ఇంత కృపను పొందుకున్నవాడు దావీదు. అందుకే దావీదుని గురించి ఇక్కడ రాయించబడింది చూడండి, 22వ వచనం. తరువాత సౌలును తొలగించి తరువాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిరని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూసారా? దావీదు దేవుణ్ణి ఎప్పుడు వెతికేవాడు. దావీదు ఎవరమ్మా? దేవుణ్ణి వెతికేవాడు. దేవుని కొరకు హృదయం ఎప్పుడు తృష్ణగొండుతాడు, ఆశపడుతుంటాడు ఎప్పుడు. అందుకే తన జీవితంలో అన్ని మేళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని జరిగినా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. యుద్ధాల సమయంలో ఆ చరిత్ర గ్రంథాలు మనం చదువుతుంటే యుద్ధం తనకు అర్థమయ్యే స్థితిలోని తనకు అపజయం వస్తుందని ఇంకా అనుకున్న సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ఎలా చేయమంటే అలా చేస్తాడు, విజయాన్ని పొందుకుంటాడు. చాలా సులువుగా దావీదు ముందుకు వెళ్ళిపోతుండేవాడు. అందుకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపలో మనం ప్రతిదినం యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్ముతూ ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు విజయాన్నే చూస్తాం. దావీదు వలె దావీదు అదే నమ్మాడు. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని, క్షమాపణ అంతగా తెలుసుకున్నవాడు దావీదు. క్షమాపణ నమ్మాడు దావీదు. క్షమాపణ నమ్మి తన జీవితంలో ఎప్పుడు విజయాన్ని చూస్తూనే ఉన్నాడు. అందుకు ప్రతిదినం ఈ దినం మనకి ఏం నేర్పిస్తున్నాడంటే దేవుడు క్షమాపణ నమ్మంటున్నాడు. పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన మన ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దావీదు ఎలాగైతే తన జీవితంలో అన్ని మేళ్ళు పొందుకొని ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా దేవుని ఎదుటికి వెళ్ళేవాడు. ఇంకెక్కడికి వెళ్ళేవాడు కాదు. ఉజ్జా చనిపోయిన తర్వాత భయపడ్డాడు, కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఒబేదేము ఎలా ఆశీర్వదించబడ్డాడో ఆలోచించాడు. చూసారా? ఒబేదేము ఎలా ఆశీర్వదించబడిపోయాడు, ఏం నమ్ముతున్నాడు అసలు. మనం ఈ దినం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తిని చూపించి మనకి అనేక విషయాలు నేర్పిస్తాడు. ఇక్కడ దావీదు కూడా ఉజ్జా చనిపోయిన తర్వాత భయపడ్డాడు, కానీ దేవుడు ఎవరిని చూపించాడు? ఒబేదేముని చూపించి ఎలాగైతే ఒబేదేము ఆశీర్వదించబడ్డాడో ఆలోచించాడు. వాక్యం దగ్గరికి వెళ్ళాడు. దేవుని మందసము ఒబేదేము గృహంలోకి రాగా ఒబేదేము ఆశీర్వదించబడ్డాడు. వెంటనే దావీదు దేవుని మందసం దగ్గరికి వెళ్ళి ఆనందంతో తీసుకొచ్చి బలియార్పణ దగ్గరికి వెళ్ళాడు. బలియార్పణ దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు తన జీవితంలో ఊహకు కూడా అంత ఆనందాన్ని పొందుకున్నాడు. చూసాం, రాజుగా ఉన్నప్పుడు మందసం వచ్చినప్పుడే నాట్యం ఆడేవాడు. చూసారా? దావీదు కోరుకున్న వ్యక్తి ఇలా ఉంటాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఇలా ఉంటాడు. దావీదు వలె దేవుడు ఎంచుకున్న వ్యక్తి దేవుడే నడిపిస్తాడు. దేవుడు ఎంచుకున్న వ్యక్తిని ఎవరు నడిపిస్తారమ్మా? దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మనుషులు ఏం చూస్తారు? ఎత్తి ఎంత ఉన్నాడు, రంగు ఉన్నాడా లేదా, ఇవి చూస్తారు మనుషులు. దేవుడు అవి చూడడు. చక్కని నేత్రములు గలవాడు ఎవరు? దావీదు. ఆ నేత్రములు ఎప్పుడు యేసుప్రభుని చూస్తాయి. హల్లెలూయా. దేవుడి వాక్. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మన ప్రతి శిక్షను ఆయన శరీరంలో భరించాడు. మనం అనుభవించవలసిన ప్రతి శిక్షను ఆయన శిలువలో భరించాడు. మన అనారోగ్యం నుంచి వచ్చే బాధను కూడా ఆయన శిలువలో తీసుకున్నాడు ఆయన. అందుకు ప్రతిదినము దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే మనం పలకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలిగను అని నమ్మి ప్రతిదినము ఈ రొట్టెను తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మానవాళ్ళందరి
పాపాన్ని ఆయన సిలువలో కడిగివేశాడు. ఆయన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగివేశాడు. ఒక్క బలి చేశాడు ఆయన. మానవాళంతటి కొరకు ఒక్క బలి చేసి మానవాళంతటి పాపంని ఆయన రక్తంతో కడిగివేశాడు. ఇప్పుడు ఎవరైతే యేసయ్య నువ్వు నాకు కావాలి, నా హృదయంలోకి రా అని పిలుస్తారో, ఆయన ఎప్పుడైతే దేవుడుగా అంగీకరించి నమ్ముతాము, ప్రతి పాపం క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడతాం. సిలువలో అదే జరిగింది. ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ దినం పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపం ఆయన రక్తంతో కడిగివేశాడు. ఆయన నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. దేవా, మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు. అవునయ్యా, దావీదునైనా మీ సన్నిధిలో ఆశపడి దేవా ముందుకెళ్ళిన వ్యక్తి, మీరు కోరుకున్న వ్యక్తి నాన్న. మీరు కోరుకున్న వ్యక్తిని మీరు నడిపించి వాడుకున్నందుకు వందనాలు. ఆ వ్యక్తి ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు దేవా. మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మీ బిడ్డలు ప్రతి ఒక్క జీవితం మీకు తెలుసు నాన్న. ప్రతి బిడ్డను మీ సన్నిధిలో పెడుతున్నాను. వారి వ్యక్తిగతమైన మీకు జీవితం తెలుసు, వారి కుటుంబ జీవితాలు తెలుసు, వారి పరిస్థితులన్నింటిలో ఎక్కడైతే సమాధానం లేదో మీరు సమాధానం దయచేయండి. మీ కృపను దయచేయండి. మీ కృపను దయచేయండి. వారి ఉద్యోగ విషయాల్లో, వారి వ్యాపార విషయంలో మీ కృపను దయచేయండి. మీరు సహాయం చేసి మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి నాయన. ఎలాగైతే నాయన దేవా, మీరు నాయన మీరు ఎప్పుడు మా హృదయాన్నే చూస్తారు నాయన. మీరు ఎప్పుడు మా హృదయాన్నే చూస్తారు నాయన. దేవా, మా హృదయంలో దేవా మీరు మీ వాక్యం నింపి మమ్మల్ని పంపిస్తున్నందుకు వందనాలు దేవా. మీరు నింపి మమ్మల్ని పంపిస్తున్నందుకు వందనాలు. ఇంతగా ఇది మమ్మల్ని నింపినందుకు వందనాలు దేవా. మీ కృప మా ఎడల ప్రతిక్షణ మీరు చూపించి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అందుని బట్టి దేవా మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను దేనా. దేవా, సంఘాన్ని మీరు నడిపించుకున్నందుకు వందనాలు దేవా. బిడ్డలందరినీ వాడుకొని మమ్మల్ని అందరినీ మీరు వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.